अस्सलाम वालेकुम, नमस्कार, सत श्री अकाल। मैं मोहम्मद रफीउद्दीन एसआर के न्यूज चैनल में आप सभी का इस्तकबाल करता हूं। आइए देखते हैं आज के तफसीलात। अस्सलाम वालेकुम नाजरीन। सूराराम पुलिस ने दानिश का कत्ल करने वाले 2 मुलजिमों को कर लिया गिरफ्तार और पेट बशीराबाद पुलिस ने भी 2 चोरों को कर लिया गिरफ्तार। तफसीलात के मुताबिक सूराराम पुलिस स्टेशन के हुदूद में दानिश नामी लड़के का कत्ल करने वाले मोहम्मद बिलाल और मोहम्मद असलम को सूराराम पुलिस ने गिरफ्तार करके मेडचल डीसीपी के हवाले कर दिया और पेट बशीराबाद पुलिस ने भी सोना छीनने वाले दोनों चोरों को डीसीपी के हवाले कर दिया है। आइए देखते हैं मेडचल डीसीपी एन कोटी रेड्डी का कहना क्या है। మర్డర్ కేసు ఇది మొన్న నైట్ 29వ తారీఖు నైట్ జరిగింది. ఒక అక్రమ సంబంధం మధ్య జరుగుతున్న గొడవల్ని దృష్టిలో పెట్టుకొని నేరస్తులు మొహమ్మద్ బిలాల్ మరియు మొహమ్మద్ అస్లాం ఇద్దరు కూడా జగదీర్గుట్టకు చెందిన వాళ్ళు. వీరిద్దరు కలిసి డానిష్ అనేటువంటి ఒక క్యాబ్ డ్రైవర్ని కత్తులతోటి విచక్షణ రహితంగా పొడిచి చంపడం జరిగింది. ఇందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నాం. వీళ్ళకి గత చరిత్ర అయితే ఏం లేదు, నేర చరిత్ర. ఇందులో కూడా దాదాపు 24 అవర్స్లోనే మొన్న నైట్ జరిగింది. ఈ రోజుకి వాళ్ళు నేరస్తుల్ని అదుపులోకి తీసుకొని చేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా ఏంటంటే అంతకుముందు ప్రీవియస్ గొడవలు ఉన్నాయి వీళ్ళకి. ఈ గొడవల్ని దృష్టిలో పెట్టుకొని, అక్రమ సంబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క వ్యక్తిని చంపాలని పథకం వేసుకొని మందు తాగుదామని చెప్పి పిలిపించి అక్కడ మాటు వేసి నైట్లో చంపడం జరిగింది. అందులో కూడా వీళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరిని కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఈ 2 కేసులలో కూడా నలుగురిని సరైనటువంటి సాక్ష్యాలని ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఎవరైనా సరే మన మేడ్చల్ జోన్లో కానీ సైబరాబాద్ కమిషనరేట్లో కానీ ఇట్లాంటి నేరాలకి, ఆర్గనైజ్డ్ నేరాలకి పాల్పడితే మీరు డయల్ 100కి ఫోన్ చేసినా నియరెస్ట్ సమాచారం మాకు అందిస్తే చాలు. ఇమీడియట్గా సిసిఎస్ కానీ, ఎస్ఓటి కానీ, క్రైమ్ టీమ్ కానీ, లోకల్ పోలీస్ కానీ యాక్టివ్గా పనిచేసి నేరస్తుల విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీకు తెలియజేస్తాం. ఈ కేసులో సూరారం కేసులో వాళ్ళ సూరారం సిఐ భరత్ కుమార్, ఎస్ఐ వెంకటేషు, అదేవిధంగా ఏసీపీ శంకర్ రెడ్డి, మేడ్చల్ ఏసీపీ శంకర్ రెడ్డి వీళ్ళంతా కూడా దీన్ని ప్రాపర్గా మానిటర్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.